మా సిస్టర్ వాళ్ళ స్వీట్ షాప్ లో చేతి చెక్కలు చేస్తుంటే వీడియో షూట్ చేశానండి. పర్ఫెక్ట్ కొలతలతో చేతి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా 1 కేజీ పొడి బియ్యం పిండి తీసుకొని జల్లించుకోండి. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 100 గ్రాములు వెన్న, 1.5 స్పూన్ జీలకర్ర, 25 గ్రాముల వరకు సాల్ట్ వేసుకోండి. అలానే 100 గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోండి. 2 గంటలు నానబెట్టిన 1 గుప్పెడు శనగపప్పు కూడా వేసుకోండి. కారం మీకు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి చేత్తో బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోండి. మనం నార్మల్ గా చెక్కలకి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలండి. కాకపోతే కొంచెం సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది పిండి ఇలా పర్ఫెక్ట్ గా కలుపుకుంటేనే మనకి చేతి చెక్కలు అనేవి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి. పిండి కలిపిన వెంటనే మనం ఇంకా చేతి చెక్కలు చేసుకోవచ్చండి. పిండి ఏమి నానపెట్టాల్సిన అవసరం లేదు. చేతి చెక్కలు చేసుకోవడానికి ఒక ప్లేట్ లో ఇలా పొడి పిండి చల్లుకొని పెట్టుకోండి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేతి చెక్కలు చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పల్చగా చేతి చెక్కలు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇలా నేను చెప్పినట్లు పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే ఎవరైనా సరే చేతి చెక్కలు చాలా బాగా చేసేయచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కడాయికి సరిపడినన్ని చేతి చెక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. చెక్కలు ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకూడదండి. 1 నిమిషం తర్వాత 2 వైపులా తిప్పుతూ ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోండి. పర్ఫెక్ట్ గా స్వీట్ షాప్ స్టైల్లో చేతి చెక్కలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. Thank you for watching.